వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. అన్నమలై బీజేపీని వీడినప్పుడు ఆయన తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకొని బీజేపీ ఐడియాలజీతోనే ముందుకు సాగుతారని అనుకున్నాం. ఆ సమయంలో బీజేపీ అన్నమలై ఇద్దరు తప్పు చేశారని, ఇరుపక్షాలకు నష్టం జరుగుతుందని భావించాం. కానీ ఇప్పుడు ఆ అంచనా తప్పని రుజువైంది. కొన్ని రోజుల క్రితం తమిళనాడు సీనియర్ జర్నలిస్ట్ రాజ్ గోపాలన్ మాట్లాడుతూ అన్నమలైని బీజేపీనే స్వయంగా పక్కన పెట్టిందని చెప్పారు. అప్పట్లో ఆ మాటకు పూర్తి సమాధానం దొరకలేదు. కానీ ఇప్పుడు అన్నమలై నడుపుతున్న రాజకీయం చూస్తుంటే కొన్ని సమాధానాలు దొరుకుతున్నాయి. అన్నమలై ఫోకస్ ఏదో కొత్త తరహా రాజకీయం చేయడం మీద లేదు. దానికి బదులు డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీల మధ్య ఏర్పడబోయే రాజకీయ శూన్యతను క్యాష్ చేసుకోవడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బలమైన పెద్ద ముఖ చిత్రాలు ఉండే అవకాశం లేదు. డిఎంకేలో ఉదయనిధి స్టాలిన్కు మళ్ళీ అంత ఈజీగా పీఠం దక్కడం కష్టమే. అందుకే ఒకప్పుడు డిఎంకే, ఏఐఏడిఎంకేలను అధికారంలోకి తెచ్చిన అదే రీజనల్ సెంటిమెంట్ పాలిటిక్స్ పై అన్నమలై కన్నేశారు. అన్నమలై కూడా ఇప్పుడు రూట్ మార్చి ఉత్తరాది వర్సెస్ దక్షిణాది అనే విభజన రేఖను గీశారు. చివరికి ఉత్తరాది వారిని నేరస్తులుగా చిత్రీకరించే స్థాయికి వెళ్లారు. ఎవరి కోసమైతే ఇంతగా మాట్లాడామో వారు కూడా చివరికి అదే ద్రవిడ మనస్తత్వాన్ని బయటపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు బీజేపీ ఎలాంటి అడుగులు వేస్తుందనేది చూడడం చాలా ఆసక్తికరంగా మారిపోతుంది. అయితే తమిళనాడులో బీజేపీ లక్ష్యం 2031 ఎన్నికలు కాదు, 2036 ఎన్నికలపై ఉండి ఉంటుంది అంటూ కూడా విశ్లేషకులు చెబుతున్నారు. మరి అన్నమలై ఎంచుకున్న రూట్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.